టైం నేను ఒక బుక్ తీసుకున్నాను. ఈ బుక్ వచ్చేసి కొంతమంది తెలిసే ఉంటుంది. నీకుంటాయి ఏంటి? నీకేముంటాయి? నీకేముండవు. చెప్పొచ్చావులే నీకేం తెలుసు అన్న మన అమ్మని గ్రాంటెడ్గా తీసుకుంటాం. కానీ అమ్మకు కూడా ఒక కథ ఉంటుంది. అమ్మకు కూడా ఒక సన్నివేశాలు కొన్ని ఉంటాయి జీవితాల్లో. సో అందరికీ నమస్కారం, నేను మీ కార్తిక్. సో ఈరోజు దేవుడి గురించో లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడం రాలేదండి. ఈరోజు నేను చెప్పబోయే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. నేను ఇప్పుడు వచ్చి ఒక్క బుక్ కూడా సరిగ్గా చదవలేదు. ఫస్ట్ టైం నేను ఒక బుక్ తీసుకున్నాను. ఈ బుక్ వచ్చేసి కొంతమంది తెలిసే ఉంటుంది. ఈ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నిజంగా అసలు ఈ బుక్ చదువుతుంటే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను అనమాట. ఒక్కొక్క పేజీలోనూ ఒక్కొక్క దాంట్లోనూ ఏదో ఆ రాసిన రైటర్ మన పక్కన వచ్చి కూర్చొని చెప్పినట్టుంది అనమాట. అండ్ నిజంగా అమ్మకి ఒక కథ ఉంటుందా? అమ్మకి ఒక లవ్ స్టోరీ ఉంటుందా? అసలు అమ్మకి ఒక ఎమోషన్స్ ఉంటాయా అనేది మనకు తెలియదు. జనరల్గా మన అమ్మని పెద్దగా పట్టించుకోము. నీకుంటాయి ఏంటి? నీకేముంటాయి? నీకేముండవు. చెప్పొచ్చావులే నీకేం తెలుసు అన్న మన అమ్మని గ్రాంటెడ్గా తీసుకుంటాం. కానీ అమ్మకు కూడా ఒక కథ ఉంటుంది. అమ్మకు కూడా ఒక సన్నివేశాలు కొన్ని ఉంటాయి జీవితాల్లో, మధుర స్మృతులు అంటారు. అవన్నీ మన అమ్మలకు కూడా ఉంటాయి అని చెప్పడానికే చెప్పింది ఈ పుస్తకం అనమాట. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రాసిన వారు మనకి రవి మంత్రి. ఈయనండి కనిపిస్తున్నారు కదా, ఈయన ఈ పుస్తకాన్ని రాశారు. నేను యాక్చువల్గా ఈ ఒక ముందు మాట చదువుతుంటేనే పుస్తకంలో చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంత బాగా రాశారు. నిజంగా క్యారెక్టరైజేషన్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయంటే ఆయన ఏదో మన పక్కన నుంచి కూర్చొని చెప్పినట్టే ఉంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరిని సహజంగా మాట్లాడుకునే సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఇందులో అక్షరాలన్నీ చెక్కడం జరిగిందనమాట. ఏదో మనం మాట్లాడుకునే వాడుక భాషలో అక్షరాలన్నీ తీసుకొచ్చి ఒక పుస్తకంలో పెడితే ఎలా ఉంటుందో అంత విధంగా, అంత అద్భుతంగా మనకి అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం మనకి చిత్రీకరించారు. ఆయన చూస్తుంటేనే అసలు అమ్మ అనే పదం వింటేనే అందరికీ కొంచెం ఎమోషనల్ అయిపోతుంటాం. అలాంటిది అమ్మ డైరీలో ఏం రాసుకుందో తెలియాలి కదా మనందరికి కూడా. సో అలా ఒక్కొక్క కథలో ఒక్కొక్క సన్నివేశాల్లో అమ్మ తన ఒక మనుగుడు గురించి చెప్తూ ఈ పుస్తకం రాసింది. ఎక్కువ లీక్స్ ఇవ్వను నేను. మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తెచ్చుకోండి. మనకి అన్ని దాంట్లోనే అవైలబుల్గా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో మనకి ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది. దీని ఖరీదు 200 రూపాయలండి. 200 రూపాయలతో మనకు షర్ట్ కూడా రాదు. కనీసం 200 రూపాయలకి మనకి ఒక పుస్తకం వస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే నిజంగా మన అమ్మ మన పక్కన ఉందేమో అనిపిస్తుంది. ఇది ఎలాంటి ప్రమోషన్స్ కాదండి. యాక్చువల్గా ఇది నా మనసుకు నచ్చిన పుస్తకంలో అనిపించి నేను చేస్తున్న వీడియో అనమాట. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా పుస్తకం చదువుతుంటే నిజంగా చాలా బాగుంది అనమాట. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చదువుతూనే ఉన్నాను. ఇంకా అమ్మని తెలుసుకునే దాంట్లోనే ఉన్నా అని చెప్పచ్చు ఇండైరెక్ట్గా అయితే. సరే అయితే నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, నమస్కారం. కుదిరితే మీ అందరూ కూడా ఈ పుస్తకం తీసుకోండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. థ్యాంక్ యూ సో మచ్.